నమస్కారం అండి. నా యూట్యూబ్ ఛానల్ ఇన్నర్ చైల్డ్ గురువును వీక్షిస్తున్న సమస్త ప్రజానికానికి స్వాగతం, సుస్వాగతం. మన జీవితం విజయానికి మార్గం అనే సిరీస్లో భాగంగా ఎపిసోడ్ 2. ఈరోజు టైటిల్ యువత విజయానికి యోగా మరియు వ్యాయామం పాత్ర. ప్రతికూల ప్రభావాలు. మీరు యోగా వ్యాయామం చేయకపోతే, మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోకపోతే ఎదురయ్యే సమస్యలను తెలుసుకోవడం ద్వారా మానవ మెదడు ఎలాంటి మోటివేషన్ను పొందుతుందో చూద్దాం. శారీరక నష్టాలు. నడుము నొప్పి, ఊబకాయం, మధుమేహం, గుండె సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. శరీరాన్ని కదిలించకపోతే రక్త ప్రసరణ మందగిస్తుంది, మెదడుకు తగినంత ఆక్సిజన్ అందదు, కీళ్ళ నొప్పులు, వయసు కంటే ముందు ముసలితనం వస్తాయి. మానసిక దుష్ప్రభావాలు. రోజు బద్ధకంగా ఉండే అలవాటు ఏర్పడి దీర్ఘకాలిక డిప్రెషన్కు దారితీస్తుంది. మేధస్సు నిశ్చలంగా మారి క్రియేటివిటీ తగ్గిపోతుంది. చదువులో ఏకాగ్రత తగ్గి కెరీర్ ఎదుగుదల మందగిస్తుంది. సామాజిక ప్రభావాలు. శరీర దృఢత్వం తగ్గిపోవడం వల్ల ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. ఇతరులతో సరైన కమ్యూనికేషన్ చేయలేకపోయే పరిస్థితి వస్తుంది. నిద్ర సమస్యలు పెరిగి పని సామర్థ్యం తగ్గిపోతుంది. భాగం 2. యోగా వ్యాయామం వల్ల లాభాలు. వేద పురాణాలలో భాగం 1. యోగా ద్వారా మానసిక మరియు శారీరక సమతుల్యత. భగవద్గీతలో శ్రీకృష్ణుడు యోగాన్ని సమత్వం, ఈక్విలిబ్రియం అని వర్ణించారు. యోగా ద్వారా మనస్సు ప్రశాంతంగా మారి ఏకాగ్రత పెరుగుతుంది. ఉదాహరణకు, అర్జునుడు మహాభారత యుద్ధంలో తత్వశాస్త్రం మరియు ధ్యానం ద్వారా ధైర్యం పొందాడు. యోగా అభ్యాసం కూడా మనలో అదే స్థిరతను పెంచుతుంది. వ్యాయామం ద్వారా శక్తి పెంపొందించే విధానం. అగస్త్య మహర్షి తన అనేక గాథల్లో తన కఠిన తపస్సు ద్వారా ఎలా ఎనర్జీని పెంచుకున్నారో వివరించబడింది. ప్రతిరోజు 30 నిమిషాల వ్యాయామం చేయడం వల్ల శరీరానికి తగిన శక్తి లభిస్తుంది. శ్వాస సంబంధమైన ఆరోగ్యానికి ప్రాణాయామం. పతంజలి యోగ సూత్రాలు ప్రాణాయామాన్ని ఒక మహత్తర సాధనంగా పేర్కొన్నాయి. దీని ద్వారా శరీరానికి తగిన ప్రాణాయామం అంది మెదడు ఉత్తేజితమవుతుంది. ఉదాహరణకు, హనుమంతుడు సీతమ్మను వెతికి లంకకు వెళ్లే ముందు ధ్యానం చేశాడు. అదేవిధంగా మనం రోజు ప్రాణాయామం చేస్తే మనోబలాన్ని పెంచుకోవచ్చు. దీర్ఘాయుష్కు ప్రాణాయామం. ఆయుర్వేదం ప్రకారం వ్యాయామం చేయడం వల్ల జీవనకాలం పెరుగుతుందని చెప్పబడింది. మహర్షి చరణదాసు 120 ఏళ్ల పాటు జీవించినట్లు కొన్ని పురాణాల్లో పేర్కొనబడింది. ఎందుకంటే ఆయన వ్యాయామం, యోగం నిత్యం ఆచరించేవారు. ఆత్మవిశ్వాసానికి యోగా వ్యాయామం. హనుమాన్ చాలీసాలో బుద్ధిహీనం తను జానికే అనే మాటల ద్వారా ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలియజేస్తారు. వ్యాయామం మరియు యోగం చేసే వారిలో నెగిటివ్ థాట్స్ తగ్గి ధైర్యం పెరుగుతుంది. సంక్షిప్తంగా, రోజు 30 నిమిషాలు యోగా వ్యాయామం చేసే శారీరక, మానసిక, సామాజిక దృష్టిలో ఉత్తమ లాభాలను పొందవచ్చు. వేదాలు, పురాణాలు, మహాభారతం, రామాయణం వంటి గ్రంథాలలో దీని ప్రాముఖ్యత చాలా విశదంగా ఉంది. యువత విజయం సాధించాలంటే ప్రతిరోజు యోగా వ్యాయామం చేయడం తప్పనిసరి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ ఇన్నర్ చైల్డ్ గురువును సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ వీడియోస్ రిలీజ్ అయిన తక్షణమే మీకు తెలుపును. అంతేకాకుండా మీ యొక్క ఎలాంటి అమూల్యమైన అభిప్రాయాలనైనా కామెంట్స్ ద్వారా తెలియజేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ సిరీస్ యొక్క
నెక్స్ట్ ఎపిసోడ్లో మీతో మళ్ళీ కలుస్తాను. మరియు ఈరోజు నుండే మొదలు పెట్టండి, మీ విజయానికి ఇదే అసలైన మొదటి అడుగు అని చెబుతూ ధన్యవాదములతో నమస్తే. జై హింద్, జై భారత్.